రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటిక సంబంధించినటువంటి సకల సౌకర్యాలు అసంపూర్తిగా ఉండడం వల్ల అనేక రకాలుగా ఎవరైనా మృత్యువాత పడితే ప్రజలు వారి కుటుంబ సభ్యులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న తరుణంలో మరి నగర కమిషనర్ గారికి డిహెచ్పిఎస్ పక్షాన విన్నవించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ నగర కమిషనర్ గారు స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి కొంత క్లీన్ చేయించడం మంచిదైనప్పటికీ ఇంకా అనేక సౌకర్యాలు, ఉదాహరణకు గతంలో ఉచిత దహన సంస్కారాలు అంత్యక్రియలు రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోనే నిర్వహించేది. ఇప్పుడు కట్టెలు కానివ్వండి, బొంద దవ్వడం కానివ్వండి, ఇంకా ఇతర సామాగ్రి కోసం దాదాపు 15,000 నుంచి 30,000 వరకు కొంతమంది బయటి వ్యక్తులు, ప్రైవేటు వ్యక్తులు మరి ఈ 30,000 రూపాయలు తీసుకోవడం నిజంగా దురదృష్టకరం. ఏది ఏమైనప్పటికీ పాత పద్ధతులనే కొనసాగించాలి ఈ దహన సంస్కారాలు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విద్యుత్ పరికరం సంబంధించినటువంటి గ్యాస్తో నడిచే శవాలు దహనం చేసే యంత్రం పూర్తిగా శిథిలావస్థకు చేరి తుప్పు పట్టిపోయే పరిస్థితి ఉంది. దానికోసము దాదాపు ఒక 30 లక్షలు వెచ్చించి కొనుగోలు చేస్తే దానికోసం ఒక షెడ్ నిర్మించడానికి 60 లక్షలు ఏర్పాటు చేశారు. గతంలో 2 పర్యాయాలు దీనికి సంబంధించినటువంటి వరదల్లో బీభత్సం సృష్టిస్తే కాంపౌండ్ వాళ్ళు కూడా లేకుండా పోయింది. ఇక్కడ ఏది ఏమైనప్పటికీ నెలకొకసారి స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి దీన్ని ఒక గ్రీనరీ లాగా ఏర్పాటు చేసి ఎవరైనా మృత్యువాత పడితే బంధువులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నగరపాలక సంస్థ ఉంది, పాలకుల పైన ఉంది. ఇక్కడికి రావాలంటేనే భయం అయితే ఉన్నది. కొంతమంది చీకట్లో దహన సంస్కారాలు చేస్తే లైట్లు వెలిగే పరిస్థితి లేదు, రోడ్డు కూడా సరిగా లేదు, చివరికి తాగనికి కూడా మంచినీటి సౌకర్యం లేదు. ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయాలని మేము డిహెచ్పిఎస్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రోడ్ వేయాలి. అదేవిధంగా గంగానగర్ నుంచి శ్మశాన వాటిక వచ్చేంత వరకు సింగరేణి యాజమాన్యం కూడా దృష్టి సారించి లైట్లు ఏర్పాటు చేయాలి. ఈ కట్టెలకు కానీ, బొందకు కానీ, శ్మశాన వాటికలో మృతి చెందినటువంటి వారికి దహన సంస్కారాలకు నగరపాలక సంస్థ కానీ అదేవిధంగా సింగరేణి యాజమాన్యం కూడా స్పందించవలసిన అవసరం ఉంది. వెంటనే సంబంధించినటువంటి నగర కమిషనర్ గారు కూడా ఇక్కడ పర్యవేక్షించి ఇక్కడ మృత్యువాత పడ్డటువంటి బంధువులు ఎవరైతే వస్తారో వాళ్ళకు అన్ని సౌకర్యాలు కల్పించాలని మేము డిహెచ్పిఎస్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం.